ప్రార్థన చేశారు. ప్రార్థన చేద్దాం మనందరూ కూడా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత గొప్ప సమయం మనకి ఇచ్చాడు. దైవస్తులందరూ ప్రార్థన చేశారు, సంఘమంతా ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడమ్మా. ఎంత అద్భుతం చేశాడయ్యా దేవుడు. నీ ప్రార్థన ఆలోచిస్తున్నాడు, నా ప్రార్థన ఆలోచిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలోచిస్తున్నాడు. ప్రార్థన చేయి. నీ భర్త త్రాగులో ఉన్నాడు, ప్రార్థన చేయి. నీ భర్త చెడు ఎలా ఇస్తున్నాడు, నువ్వేస్తున్నాడు, ప్రార్థన చేయి. నీ బిడ్డలు నీ మాట వింటాడు, ప్రార్థన చేయి. వారు నీ మాట వింటారు, దేవుని సన్నిధికి వస్తారు, వారే బలమైన సాక్షిగా వాడబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే, అన్న ప్రార్థన చేస్తే సమయం లాంటి కుమారుడు పుట్టి గొప్ప ప్రవక్త అయిపోయాడు. రాజులు అభిషేకించే వారిగా మారిపోయారు. సమయాలు ఏ మాట వింటే ఆ మాట నెరవేరిపోయింది. అంత గొప్ప భక్తుడైపోయాడు సమయంలో. అన్నా లాంటి ప్రార్థన ఇంకొందా? ప్రార్థన చేయి సమయంలో, మరొకటి విజ్ఞాపన చేయి సమయంలో. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రులు తండ్రి, వందనాలయ్యా, స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా స్తోత్రాలు. శ్రేష్టమైన వాక్యాన్ని ఈ దాసుకాలం మాకు ఇంపజేస్తుందండి. మమ్మల్ని గుర్తుకుపోతండి. ప్రార్థన చేయాలని ఆలోచన కలిగించొద్దండి. విజ్ఞాపన చేయాలని తలుపు కలిగించమయ్యా. అయ్యా నశించిపోతున్న వారికి మార్గాలు మేమే ప్రార్థన చేయాలి. నువ్వు మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మీరు శాస్త్రమైన వాక్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నావుగా. నీకు లెక్కించండి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహత్సకర మహారాజు మనసోదరుడు యెహోవా, ఎంత సూర్యుడని యెహోవా, యెహోవా రూపంలో వచ్చావు తండ్రి. యెహోవా ఈడేగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు మాకు దేవుడు ఉన్నందుకే నీకు స్తోత్రములయ్యా. ఎందరికీ లేని గొప్ప